డెత్ నోట్ యానిమే 34 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇది. 33 ఎపిసోడ్ లాస్ట్ లో ఏం జరిగిందో కొంచెం తెలుసుకుందామా. మికామిని ఫాలో అవ్వమని చెప్పి ఒక ఆఫీసర్ అయితే పెట్టుంటారు. సో మికామిని తను ఫాలో అవుతా ఉంటాడు. అయితే ఒక ట్రైన్ లో ఎక్కి మికామి తన ఇంటికి రిటర్న్ అవుతుంటే ఈ ఆఫీసర్ కూడా అదే ట్రైన్ లో ఎక్కి మికామిని ఫాలో అవుతా ఉంటాడు. సో అదే టైంలో ఒక పర్సన్ అయితే ఒక అమ్మాయిని అయితే ఏడిపిస్తా ఉంటాడు. అది మికామి అయితే చూసి తన బుక్ అయితే బయటికి తీసి అందులో తన పేరైతే రాసి బయటికి వెళ్ళిపోతాడు. మికామి ట్రైన్ లోకి దిగంగానే ఈ లోపల అమ్మాయి నేర్పిస్తున్న పర్సన్ అయితే చనిపోతాడు. దాని తర్వాత ఆఫీసర్ అయితే అదంతా ఎన్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. సో మనకు అక్కడికి 33 ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు 34 ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ ఆఫీసర్ పేరు జవాని అయితే మికామి తన నోట్బుక్ లో ఏదో రాసినాడు. తను రాసిన కొంతసేపటికే ఇక్కడ ఈ లోపల ఒక అమ్మాయి నేర్పిస్తున్న పర్సన్ చనిపోయిందని చెప్పి జవాని అయితే ఎన్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. సో అది కమాండర్ అయితే ఖచ్చితంగా కదా కిల్లర్ ఆ డెత్ నోటే కావచ్చు అని అంటే దానికి ఎన్ అయితే కావచ్చు, మనం ఇంకా తనని ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంటే మనం ఇంకా తనని అబ్జర్వ్ చేయాలి, కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టు తనతో ఖచ్చితంగా షినిగామి ఉండుంటది, దానికైతే అస్సలు తెలియకూడదు అని అంటాడు. దానికి కమాండర్ అయితే ఆ షినిగామి అనేది జస్ట్ ఆ డెత్ నోట్ ని ముట్టుకున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది కదా, మనకేలా కనిపిస్తుంది అని అయితే అడుగుతాడు. దాని తర్వాత అక్కడ కట్ చేసి ఇక్కడ లైట్ వాళ్ళని అయితే చూపిస్తాడు. లైట్ ఇంకా టకాడాకి అయితే మళ్ళీ మీటింగ్ అయితే కాబోతుంది, అంటే మళ్ళీ వీళ్ళు మాట్లాడుకోబోతున్నారు. అది కూడా ఒక కొత్త హోటల్లో. సో లైట్ ఆ హోటల్లో ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. సో లైట్ అలా వెతుకుతుంటే ఐజావా అయితే లైట్ ని చూసి కొంచెం అనుమానం పడతాడు. ఎందుకంటే లైట్ ఇంకా టకాడకి అయిన ఫస్ట్ మీటింగ్ లోనే టకాడాకి అయితే కిరణ్ నుంచి అయితే కాల్ వచ్చింది. ఆ కాల్ రాగానే లైట్ ఆ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాస్ ని అన్నిట్లనైతే తీపిచ్చేసిండు. సో దానికి ఐజావ్ అయితే కొంచెం డౌట్ పడుతూ ఉంటాడు. ఎలా అంటే మాకు కనిపించకుండా ఏమన్నా వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉన్నారా ఇక్కడ అని చెప్పి. దాని తర్వాత లైట్ అప్పుడే అక్కడికి వచ్చి ఐజావా ఇక్కడ ఏం కెమెరాస్ అవేమి లేవు, బట్ నా పైన మాత్రం ఒక వైట్ ట్రాక్ అవుతుంది. దానికి ఐజావా అయితే సరే ఇక మిగిలిన బాత్రూమ్ మాత్రమే, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయి అని చెప్పి లైట్ కి అయితే చెప్తాడు ఐజావా. తర్వాత ఐజావాకి అక్కడైతే నోట్స్ ప్యాడ్స్ అయితే కనిపిస్తాయి. సో అవి చూసి వీటిని యూజ్ చేసుకుంటే వీళ్ళపైన రాసుకుంటా వీళ్ళు మాట్లాడుకుంటున్నారా ఇక్కడ అని చెప్పి అనుకుంటాడు. సో తను అలా అనుకొని ఆ నోట్ ప్యాడ్ ఉంటది కదా, దానికి లాస్ట్ పేజ్ కి మార్క్ అయితే చేస్తాడు ఒకటి. సో ఈ ఒక్క నోట్ ప్యాడ్ కి కాదు, అక్కడ మొత్తం 4 ఉంటే అన్నిటికి అలానే మార్క్ చేసి పెడతాడు. దాని తర్వాత ఐజావా అక్కడికి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి వీళ్ళ మధ్యలో మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడైతే నిన్న మీసాతోటి కలిసి నేను ప్రైవేట్ గా డిన్నర్ చేశాను అని అయితే చెప్తుంది. సో అది ఇక్కడ శుభ అయితే లైట్ ఇప్పుడు ప్రాబ్లం లో ఉన్నాడు, ఏం చేస్తాడు అని చెప్పి నవ్వుతా ఉంటాడు. దానికి అక్కడ ఉన్న ఇంకో ఆఫీసర్ అసలు దీంట్లో నవ్వే విషయం ఏముంది, నువ్వు ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు అని అంటాడు. దాని తర్వాత లైట్ వాళ్ళని అయితే చూపిస్తారు. అక్కడ తర్వాత లైట్ నైతే ఈసారి జరగబోయే మ్యూజిక్ ఫెస్టివల్ లో మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అవుతుందంట కదా, అవునా అని అడుగుతుంది. అలా అడుక్కుంటేనే ఒక పేపర్ అయితే చింపి ఒక పేపర్ లో ఇంతకి మీసానికి ఏమవుతుంది అని చెప్పి ఒక పేపర్ లో అయితే రాసి అడుగుతుంది లైట్ ని. ఇస్తుంది లైట్ కి పేపర్. లైట్ మీదకి మాట్లాడుకుంటూ లేదు ఎలాంటి ఎంగేజ్మెంట్ జరగట్లేదు, అసలుకి ఇప్పుడు మా మధ్యలో రిలేషన్షిప్ అనేది ఏమీ లేదు అనేది అంటాడు. అలా అనుకుంటేనే ఒక పేపర్ లో ఇలా రాస్తాడు. ఇంతకుముందు మీసాకు కూడా కీరా పవర్స్ వచ్చాయి, చాలా మందిని తను కూడా చంపేసింది, బట్ నాకు ఆమెకి అసలు కీరా పవర్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు. సో ఆమెకు ఆ పవర్స్ రావడం వల్ల నేనే కీరా అని చెప్పి కనబెట్టింది. సో తను ఈ విషయం ఎక్కడ చెప్పేస్తుందో బయటకు అని చెప్పి తనతో నేను క్లోజ్ గా ఉన్నాను. సో అది ఆ పేపర్ లో రాసి ఉంటది. అది చదివినాక టకాడైతే సో ఇంత ముందు కిల్స్ అన్ని మీసా చేసేది, ఇప్పుడు నేను చేస్తున్నాను. సో ఆ మీసానేమో తనకు వచ్చిన పవర్స్ తోటి కిల్స్ చేసింది, ఇప్పుడు నేనేమో కీరా లైట్ నన్ను ఇప్పుడు అంటే సొంతం చేసుకుండు. దాని తర్వాత లైట్ అయితే మీసా వేస్ట్, నాకు నువ్వే ముఖ్యము అనేది అంటాడు. దాని తర్వాత టకాడైతే నువ్వు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ గా చెప్తావేమో అని అనుకున్నా అనేది అంటది. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఈ ఇద్దరు ఆఫీసర్స్ ఏమో ఇంతకీ లైట్ కి టకాడా ఇష్టమా లేకపోతే మీసా ఇష్టమా అని మాట్లాడుకుంటారు. సో వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఐజావ్ అక్కడనే ఉంటాడు. ఐజావ్ ఇంతకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇంట్రెస్టింగ్ గా అది వింటూ ఉంటే వీళ్ళేమో ఇక్కడ ఎవరు ఇష్టం అని చెప్పి ఒరుక్కుంటా ఉంటారు. సో దానికి ఐజావా కొంచెం సీరియస్ అయ్యి రే మీ ఇద్దరు ఒర్రకుండా కొంచెం ఉండలేరా. తర్వాత సీన్ కట్ అయిపోతుంది. తర్వాత లైట్ వాళ్ళని చూపిస్తారు. రేపటి నుంచి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ నువ్వు చెప్పే విషయం నాకు అబద్ధము అని తెలిస్తే నేను నీ గురించి కీరాకి చెప్తా అని చెప్పి టకాడైతే అంటది. దానికి లైట్ అయితే కీరానా, అసలు నాకు ఆ కీడాగాడే నచ్చాడు, ఎందుకంటే నిన్ను స్పోక్ పర్సన్ లెక్క చూస్ చేసుకుండు కదా, సో నిన్ను స్పోక్ పర్సన్ లెక్క చూస్ చేసుకుండు కాబట్టి ఇప్పుడు మనము ప్రశాంతంగా ఏడికి బయటకు వెళ్ళలేకపోతున్నాము, అసలు మనం ఇద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నాము అని అంటాడు లైట్. అలా అనుకుంటేనే ఒక పేపర్ అయితే తీసుకొని దాంట్లో ఒకటైతే రాస్తాడు. దాంట్లో నువ్వు ఈ పేపర్ ఉంది బయటకు చదువు అని చెప్పి అయితే రాసి ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు నేను చదువుతా. సో దాంట్లో ఏముంటది అంటే ఈ కీరా మన చుట్టూ ఉన్నంతసేపు మనం ప్రశాంతంగా ఉండలేము, సో మనం కీరాని అరెస్ట్ చేపించేయాలి అని తను రాసి ఉంటాడు. సో అది చదివిన టకాడ బయటికి అయితే ఇప్పుడు మనం ఈ కీరా వల్ల హ్యాపీగా ఉండలేకపోతున్నాం అంటే ఆ కీరాని అరెస్ట్ చేయడమే కరెక్ట్. సో దానికి లైట్ అయితే ఓకే నేను ఇప్పుడు ఆ కీరాని పట్టుకుంటాను, బట్ నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి, సో ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావా అని చెప్పి లైట్ అయితే అడుగుతాడు. దానికి
తాకాడైతే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అనేది అంటది. తర్వాత లైట్ అయితే ఇలా అంటాడు, నేను కీరాని పట్టుకోనికి నేనైతే మా పోలీస్ వాళ్ళని ఇప్పుడు ఎదిరించాలి అండ్ నువ్వు వచ్చేసి ఆ కీరాని అయితే ఎదిరించాలి, అలాగనే ఈ ప్రపంచాన్ని కూడా మనం ఇప్పుడు ఎదిరించాలి. సో మరి దీనికి నీకు ఓకేనా అని చెప్పి లైట్ అయితే అడుగుతాడు. సో దానికి టకాడా అంటే ఆలోచిస్తూ ఉంటది అనమాట ఆమె కూడా. సో దానికి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అయితే ఏంటి తను ఇంతసేపు గ్యాప్ ఇచ్చింది ఆన్సర్ ఇవ్వకుండా అని అనుకుంటారు వీళ్ళు. తర్వాత టకాడా కాసేపు ఆలోచించి ఓకే నేను నీకు హెల్ప్ చేశాను, నాకు ఇది ఓకేనే అనేది అంటది. దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళంతా లైట్ తను అనుకునేది సాధించేసిండు, ఇప్పుడు మీసాని యూజ్ చేసి మీసా ఒక టాపిక్ తోటి ఇప్పుడు టకాడాని అయితే ఒప్పించేసిండు. దాని తర్వాత ఎన్ వాళ్ళకి అయితే వెళ్ళిపోతాము. ఎన్ కి అయితే జవానీ గడ్ అయితే మికామి తనలో తనే మాట్లాడుకుంటున్నాడు అని చెప్పి రిపోర్ట్ అయితే చేస్తాడు. తనలో తను మాట్లాడుకుంటుంటే నేను రికార్డ్ చేసినాను, బట్ నేను డీకోడ్ అయితే చేయలేను, బట్ తను మాట్లాడుకుంటుంటే నేను వీడియో చేసినాను, ఆ వీడియో నేను మీకు పంపిస్తున్నాను అని చెప్పి పంపిస్తాడు. దాని తర్వాత కమాండర్ అయితే ఆ వీడియోని అయితే ప్లే చేయించి స్లో మూవ్మెంట్ లో పెట్టి ఆ స్క్రీన్ పైన అది వింత మూతి పెట్టి ముంగడ పెట్టి ఆ లిప్స్ని అయితే రీడ్ చేస్తూ ఉంటాడు, డీకోడ్ చేస్తుండు. ఆ షినిగామి నాకు నోట్బుక్ ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ నాకు ఇంకెప్పుడు కనిపించలేదు అని వాడు మాట్లాడుకున్నాడంట. దాన్ని డీకోడ్ చేసి ఇక్కడ చెప్తాడు. సో అది ఇన్నాక ఇన్నైతే ఓకే ఇప్పుడు ఈ మికామి తోటి ఎలాంటి షినిగామి లేదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాడు. తర్వాత లైట్ వాళ్ళని అయితే చూపిస్తారు. వీళ్ళ మీటింగ్ అయితే అయిపోతుంది. మత్సుబో వచ్చేసి అమ్మయ్య ఇక మీటింగ్ అయిపోయింది అని అనుకుంటాడు. దాని తర్వాత హైజావా అయితే హోటల్ కి అయితే స్టార్ట్ అవుతాడు. తర్వాత హైజావా హోటల్ కి చేరుకున్నాక లైట్ ఇంత ముందు టకాడా మాడుకున్న రూమ్ లోకి వెళ్తాడు. సో హైజావా రూమ్ లోకి వెళ్ళాక అప్పటి నుంచి లైట్ ఇంకా టకాడా వెళ్ళిపోయినాక ఈ రూమ్ లో కొవ్వాలు రాలేరు, ఇంకా దీన్ని క్లీన్ చేయలేడు అని చెప్పి తెలుసుకుంటాడు. దాని తర్వాత వెళ్ళి నోట్స్ ప్యాడ్ అయితే చెక్ చేస్తాడు, మార్క్ వేసాడు కదా. సో వీటిలలో ఒక 2 నోట్ ప్యాడ్స్ ఏమో అక్కడనే ఉంటాయి, బట్ ఇంకా 2 మాత్రం లేవు, అంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసిరు అని చెప్పి తెలుసుకుంటాడు. సో అది తెలుసుకున్నాక ఐజావ్ అయితే ఎన్కైతే కాల్ చేసి నేను నీకు ఒక ఇంపార్టెంట్ అంటే ఎన్కి నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నాను, అది కూడా కలిసే చెప్పాలనుకుంటున్నాను అని చెప్తాడు. తర్వాత ఐజావా కళ్ళకి ఏం కనిపించకుండా మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా అలా పెట్టి లోపలికి అయితే తీసుకొస్తారు. తర్వాత ఐజావాని చెక్ చేసి తానే ఎలాంటి మైక్స్ కానీ సీసీ కెమెరాస్ ఎలాంటివి లేవని చెక్ చేసుకున్నాక సో తర్వాత ఐజావా ఒక స్పెట్స్ అయితే తీపిచ్చి మాట్లాడతారు. ఐజావా అయితే నేను నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను, ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లైట్ ఇంకా టకాడా వచ్చేసి నోట్ ప్యాడ్ అయితే యూజ్ చేసి మెసేజ్ అయితే పాస్ చేసుకుంటా ఉన్నారు. సో ఇది ఎన్నైతే ఐజావా నువ్వు అనవసరంగా ఇప్పుడు ఎలాంటి రాంగ్ థింగ్స్ అయితే చేయకు, మనం కీరాకి ఎవిడెన్స్ అంటే ఆ పనికి లైక్ కీరాకి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం మనకి సింపులే, బట్ కీరాని ఆ పనికి మాత్రం మనకి ఇవి సరిపోవు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అసలుకి మీ టాస్క్ ఫోర్స్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు అసలుకి కీరాని ఇప్పుడు పట్టించే మిషన్ లో లేనే లేరు, కానీ నీకు మాకు హెల్ప్ చేయాలనిపిస్తే నువ్వు మాకు హెల్ప్ చేయి, నువ్వు జస్ట్ మీ కీరాని మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండు. సో లైట్ ని ఫాలో చేయడం మా మిషన్ లో ఒక పార్టే, సో దీనికి నువ్వు ఒప్పుకుంటా అంటే మాకు కోఆపరేట్ చేయి అనేది అంటాడు. దానికి ఐజావ్ అయితే సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత మ్యూజిక్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతుంది, అదైతే చూపిస్తారు. సో దీని హోస్ట్ వచ్చేసి టకాడా, దీంట్లో ఓపెనింగ్ యాక్ట్ చేస్తుంది వచ్చేసి మీసా. దాని తర్వాత ఇక్కడ లైట్ వాళ్ళని అయితే చూపిస్తారు. ఈడే అనే ఇంకో ఆఫీసర్ అయితే ఈ రోజు కీరా యోలోని చంపేసిండో చెక్ చేసినావా అని చెప్పి అడుగుతా ఉంటాడు. దానికి మత్సుబా అయితే నేను చెక్ చేస్తా కానీ ఇప్పుడు మీసా పర్ఫార్మెన్స్ వస్తుంది కదా టీవీలో, ఆ పర్ఫార్మెన్స్ అయిపోగానే నేను చెక్ చేస్తాను. సో తర్వాత మీసా వెళ్తుంటే మీసా తానికి ఎస్పీఏ ఒక ఆఫీసర్ ఉంటాడు చూడండి, వీడు అప్పటి నుంచి మర్చిపోయిన కమాండర్ వచ్చి నేను ఒక ఆఫీసర్ని మీరు నాతో రావాలి అని చెప్పి అంటాడు. సో వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత లైక్ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా. సో టకాడా అయితే ఓపెనింగ్ యాక్ట్ చేయాల్సిన మీసా ఇంకా ఇక్కడికి రాలేదు, సో మమ్మల్ని క్షమించండి అని అయితే అంటది. దాని తర్వాత లైట్ అయితే చూపిస్తారు. లైట్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు, ఏంది మీసా ఇంకా అక్కడికి వెళ్ళలేదా, అసలు మోగి మనకి ఎలాంటి విషయం ఇన్ఫార్మ్ చేయలేడు కదా అనేది టెన్షన్ అయితే ఉంటాడు. సో తర్వాత మీసా వాళ్ళని అయితే చూపిస్తారు. తిన కార్లో అయితే అరుస్తూ ఉంటది, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నాకు అక్కడ ప్రోగ్రామ్ ఉంది, నా పెయిన్ ని మీరు ఖరాబ్ చేయాలనుకుంటారా అంటే పాడు చేయాలనుకుంటారా అని చెప్పి అరుస్తూ ఉంటది. సో దాని పక్క నుంచి మోగి అయితే అరవకు మీసా సైలెంట్ గా ఉండంటే మీసా మోగి పైన అరిసి ఏంటి మోగి నువ్వు కూడా ఏంది సపోర్ట్ చేయట్లేవు, నువ్వు ఎందుకు అలా సైలెంట్ గా ఉన్నావు అనేది వాని పైన అరుస్తుంది. సో అదంతా ఇంటున్న కమాండర్ అయితే నేను ఇక్కడికి ఏదైతే అదైతుంది అని చెప్పి నాకు గన్ తీసుకొని మరి వచ్చాను, నువ్వు వినకపోతే గన్ని చూపించి బెదిరించి తీసుకోవదామని, బట్ మీ మోగి మాకు సపోర్ట్ చేసినాడు కాబట్టి థ్యాంక్స్ మోగి మాకు కొంచెం సపోర్ట్ చేసినందుకు అనేది అంటాడు. సో దానికి మోగి అయితే ఇలా అంటాడు, నేను మిమ్మల్ని అసలు నమ్మేవాడిని కాదు, సపోర్ట్ చేసేవాడిని కాదు, బట్ నాకు ఐజావా వచ్చేసి ఆ నోట్స్ ప్యాడ్ గురించి అయితే చెప్పిండు, సో అందుకే నేను మీకు సపోర్ట్ చేశాను, అందుకే మీసాని మీతోటి తీసుకెళ్ళని ఒప్పుకున్నాను అని చెప్పి బయటకు అన్నాడు. వాడి మైండ్ లో అనుకుంటాడు మీరు కూడా బయటకు అనేయగలరు. దాని తర్వాత లైట్ ఎన్కైతే కాల్ చేసి లైట్ ఎన్ను మాకు మా మీసా ఇంకా మోగి అయితే కనిపిస్తలేరు, వాళ్ళని కిడ్నాప్
కిడ్నాప్ చేసినారు అని అయితే చెప్తాడు. దానికి ఎన్నైతే వాళ్ళు ఇప్పుడు నాతోటే ఉన్నారు అని అయితే అంటాడు. దానికి లైట్ అయితే ఏంటి నువ్వు వాళ్ళని కిడ్నాప్ చేసినావా, కిడ్నాప్ అనేది ఒక క్రైమ్, నువ్వు చేసింది ఇప్పుడు ఒక తప్పు, నువ్వు వాళ్ళని వెంటనే రిలీజ్ చేయి అని అంటాడు. దానికి ఎన్నైతే ఇలా అంటాడు, లేదు లేదు మేము వాళ్ళని ఏం కిడ్నాప్ చేయలేము, వాళ్ళు మాకు కోఆపరేట్ చేసి మాట్లాడి వచ్చినారు, కావాలంటే మీరు వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, మేము వాళ్ళని లైన్ లో కలుపుతాము, మాట్లాడండి అని అంటాడు. దాని తర్వాత లైట్ అయితే కాల్లో మాట్లాడతాడు. లైట్ అని చెప్పాడు, నేను వెళ్ళి మాట్లాడుతున్నాను, మాకు ఏం చెప్పాడంటే మీరు వాళ్ళకి కోఆపరేట్ చేసి వచ్చారు అని చెప్పిండు, సో అది నిజమేనా అని అడుగుతాడు. దానికి మోగి అయితే అవును అని చెప్తాడు. సో మీసా ఏమంటారంటే తర్వాత లేదు లేదు నేను వీళ్ళకి కోఆపరేట్ ఏం చేయలేను, వాళ్ళు నన్ను బలవంతంగానే ఇక్కడికి తీసుకొచ్చారు, సో నాకు ఈ మోగి ఏం చెప్పాడంటే మనం ఇద్దరం ఇక్కడ సైలెంట్ గా కూర్చోకపోతే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారంట, అందుకే మేము ఇక్కడ కూర్చున్నాము అని చెప్పి మీసా అయితే అంటది. సో దానికి లైట్ అయితే ఓకే మీ ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి నాకు కూడా ఏ ప్రాబ్లం లేదని చెప్పి కాల్ అయితే కట్ చేస్తాడు. దాని తర్వాత ఎన్నైతే చూపిస్తారు, ఎన్నైతే ఇలా అనుకుంటాడు, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీసా గురించి అయితే పట్టించుకుంటలేను, మీసా సెకండ్ కిర్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నావు నీకు ఇప్పుడు అర్థమైంది కదా లైట్ అని అనుకుంటాడు ఎన్ను. సో ఇక్కడ ప్రోగ్రామ్ చూపిస్తారు, మీసా లేదని చెప్పి ఆడియన్స్ అయితే చిరాకి వచ్చి డబ్బలు గిబ్బలు ఇస్రేయర్ మామ జస్ట్ అరుస్తూ ఉంటారు అంతే. సో అదంతా జవాని అయితే ఒక టీవీలో చూస్తూ ఉంటాడు. జవాన్ అయితే ఇలా అనుకుంటాడు, ఓకే ఇప్పుడు లిట్నరు మిగతా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారు, ఇక నా పని స్టార్ట్ చేసిన టైం వచ్చింది అని అయితే అనుకుంటాడు. మికామి ఎప్పుడో జిమ్కి వెళ్తాడు కదా, ఆ జిమ్ అంటే గుర్తుకొచ్చింది, నేను జిమ్కి ఒక 2 weeks అవుతుంది కదా, ఏం మాట్లాడుతున్నారు, ఓకే వీడు ఆ జిమ్కి అయితే వెళ్తాడు. మికామి గాని చూసి మికామి ఒక లాకర్ తనకి అయితే వెళ్తాడు, వెళ్ళి జవాని అయితే ఆ సీక్రెట్ లాకర్ అయితే ఓపెన్ చేస్తాడు. దాంట్లో మికామి ఒక సూట్ కేసు అయితే ఉంటది, ఆ సూట్ కేసుని తీసుకుంటా ఒకటైతే అంటే ఇంతకుముందు జరిగిన ఒక సిచ్యువేషన్ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. మికామిని ఫాలో చేసి జవాని వీడు ఏం తెలుసుకోండో వెనకైతే చెప్తా ఉంటాడు ఆ ఫ్లాష్ బ్యాక్ లో. సో ఏం చెప్తారంటే మికామి ఎవ్రీ మండే టు ఫ్రైడే 9 PM కి ఖచ్చితంగా జిమ్ లోనే ఉంటాడు, నేను మార్నింగ్ 4కి అలానే మండే నుంచి ఫ్రైడే మధ్యలో ఎలాంటి హాలిడేస్ వచ్చినా కానీ తను జిమ్ కి వెళ్ళేటాడు. సో మికామి కంటిన్యూగా 4 years నుంచి జిమ్ కి వెళ్తానే ఉండు, నేను 9 months అవుతుంది అనుకో. సో అది తెలుసుకోనికి జవాని ఆ జిమ్ లో ఒక మెంబర్ కూడా అయ్యిందంట. సో తను డైలీ జిమ్ కి వెళ్తున్నా అని చెప్పి తెలుసుకోనికి తన సీసీ కెమెరా తోటి కూడా చేసిన అనమాట షూట్, అది కూడా పంపించుంటాడు ఎన్కి. అలానే మికామికి తన లాకర్ ఏదో కూడా తెలుసు అని జవాని ఎన్కి చెప్తా ఉంటాడు. హాలిడేస్ లో కూడా తను జిమ్ కి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఈసారి జరగబోయే న్యూ ఇయర్ ఈవెంట్ కి కూడా తను జిమ్ కి వెళ్తాడు. సో మరి నువ్వు ఈ December 31st కి తనతో ఉన్న డెత్ నోట్ ని నువ్వు టచ్ చేయగలుగుతావా అని ఎన్ అయితే జవాన్ అయితే అడుగుంటాడు. నేను టచ్ చేయగలను, ఎందుకంటే ఆ లాకర్ ఉన్న రూమ్ లో సీసీ కెమెరాస్ కూడా పెట్టారు, సో నేను టచ్ చేయగలుగుతాను అని అంటాడు. సో మరి ఈ విషయం నీకే ఇసి పెడుతున్నాను జవాని, మరి కానీ అని చెప్పి ఎన్ అయితే అంటాడు. సో తర్వాత జవాన్ అయితే ఇలా అడుగుతాడు, ఇప్పుడు నేను నోట్బుక్ ని టచ్ చేశాక ఆ సినిమా నాకు కనిపిస్తుంది కదా, అది నన్ను చూసినాక నన్ను చంపేస్తుంది కదా అని అడుగుతాడు. దానికి ఎన్నైతే కరెక్టే, కానీ అది కరెక్టో కాదో ప్రూవ్ చేయనీకే నువ్వు ఈ మిషన్ చేస్తున్నావు, సో నీకు భయం అయితే నువ్వు ఈ మిషన్ చేయకు, వేరే వాళ్ళని పెట్టేద్దాం దానికి అనేది ఎన్నైతే అంటాడు. లేదు లేదు నేను చేస్తాను అనేది అంటాడు. తర్వాత మనం రియాలిటీకి వచ్చేసాము. జవాని తన లైఫ్ ని రిస్క్ చేసి ఆ లాకర్ ని ఓపెన్ చేసి సూట్ కేసుని ఓపెన్ చేసి తర్వాత దానిలో నోట్బుక్ కనిపిస్తుంది, నోట్బుక్ ని టచ్ చేసి అటు ఇటు చూస్తాడు, మొత్తం చూస్తాడు, తనకి ఏ సినిగా అయితే కనిపించే తర్వాత ఆ బుక్ ని అందులోనే పెట్టేస్తాడు సూట్ కేసులో. తర్వాత ఎన్కి కాల్ చేసి నేను ఆ డెత్ నోట్ ని టచ్ చేశాను, నాకు అక్కడ ఎలాంటి సినిగామి కనిపించాలని చెప్పి ఎన్కైతే రిపోర్ట్ చేస్తాడు. సో అది నాక ఎన్ అయితే మోగికి అయితే కాల్ చేసి మాట్లాడతాడు. ఇప్పుడు మోగి మీ ఇన్వెస్టిగేషన్ లో ఇప్పుడు కీరా ఒక పర్సన్ చంపాలనుకుంటే ఒక డేట్ కి తను వీళ్ళని చంపేయాలనుకుంటే దానికన్నా ముందు ఎన్ని రోజుల నుంచి తను వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాడు. సో దానికి మోగి అయితే 23 days అనేది చెప్తాడు. ఆ ఒషిడా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చేసిన కిల్స్ ప్రకారం మాకు తెలిసింది 23 days. సో అదంతా నాకు ఎన్నైతే ఇలా అనుకుంటాడు, నాకు తెలిసి ఇప్పుడు ఆ కీరా జవానిని కంట్రోల్ చేస్తున్నాడేమో, అక్కడ ఎలాంటి షినిగామి లేదని చెప్పిస్తుండేమో. సో మనము 23 days అయితే వెయిట్ చేద్దాము. ఈ 23 days తర్వాత ఈ జవాని కూడా చనిపోతే కీరా తనని కంట్రోల్ చేస్తున్నట్టు లెక్క, ఒకవేళ చనిపోకపోతే అక్కడ షినిగామి లేదన్నట్టు లెక్క అని ఎన్నైతే అంటాడు. తర్వాత డేట్ అయితే మారుతుంది, January 3rd అయితే చూపిస్తారు. ఇక్కడ లైట్ కి టకాడాకి మీటింగ్స్ అయితేనే ఉన్నాయి, వీళ్ళు పేపర్స్ మార్చుకుంటూనే ఉన్నారు. అయితే ఒక పేపర్ అయితే చూపిస్తారు, ఆ పేపర్ లో లైట్ ఏం రాసి ఉంటాడు అంటే మికామి అంతా ఇప్పుడు పర్ఫెక్ట్ గానే చేస్తున్నాడు కదా, ఇప్పుడు తను కన్ఫర్మ్ అయినా ఒకసారి తనని అడుగు, సో తన నుంచి మెసేజ్ రాగానే నువ్వు నాకు మెసేజ్ చేయి, నేను నిన్ను కలవాలనుకుంటున్నా అని. సో తర్వాత మళ్ళీ డేట్ మారుతుంది, January 6th చూపిస్తారు మనకి. జవాని మళ్ళీ వెళ్ళి ఆ లాకర్ ని ఓపెన్ చేసి ఆ నోట్ బుక్ ని మళ్ళీ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి రాసిండో అవన్నీ ఫొటోస్ దించి ఎన్కైతే పంపిస్తుంటాడు, ఎన్నే పంపిమంటాడు. సో జవాని వాంతరున్న సీక్రెట్ కెమెరా తోటి ఆ నోట్ బుక్ లో ఏమేమి రాసిరో అవన్నీ తీస్తాడు. సో ఆ పేపర్స్ అన్ని ఎన్నైతే చూసి ఓకే ఇప్పుడు మికామి వాడు లాయర్ అవుతాడు కదా, సో అక్కడ రాసిన
హ్యాండ్ రైటింగ్ అలానే ఈ బుక్లో రాసిన హ్యాండ్ రైటింగ్ ఒకటే లెక్క ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాడు. సో ఇక్కడ తోటి ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మొత్తం 34 అయిపోయినాయి, ఇంకా 3 ఎపిసోడ్స్ అంతే. సో అవి కూడా ఇప్పుడు వీడియోస్ పెరుగుతున్నాయి కాబట్టి లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో అగేంచి నెక్స్ట్ సండే వరకు కొట్టేద్దాం దీన్ని. సో మరి ఇక ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియో వస్తా. ఈ సండే కాదు, నెక్స్ట్ సండే అంటున్నా. సో ఇక ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.